నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 7 గంటలకు 500 రూపాయల రాహుకేతు మండపం వెనక ఉన్న పాత మండపం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి మరియు తిరుపతి జిల్లా దేవాదాయ ఇన్స్పెక్టర్ ఫణీంద్రవార్ల సమక్షంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా తుమ్మి నియోజకవర్గంలో పల్లె ప్రగతిపై ప్రభుత్వ విప్ యనమల దివ్య పట్టు బిగిస్తున్నారు. తుని నియోజకవర్గంలో తిష్టవేసిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని కృషి చేస్తున్న ఆమె అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే యనమల దివ్య గ్రామీణ ప్రాంతాలలో బలహీన వర్గాల లేఅవుట్ స్థలాలలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మా తుని నియోజకవర్గంలో కూడా సుమారు చాలా హౌసింగ్ లేఅవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే బేసిక్ ఫెసిలిటీస్ తోటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కరెంట్ కానీ, రోడ్స్ కానీ, అలాగే మంచినీరు కూడా లేదు అధ్యక్ష వాళ్ళకి. మా కోటనందూరు మండలంలో అల్లిపూడి, అప్పలరాజుపేట, బొద్దవరం, బిళ్ళనందూరు, అలాగే తొండంగి మండలం వచ్చేసి కొత్తపల్లి, తొండంగి, దానవాయిపేట, పైడికొండ అధ్యక్ష. అలాగే తుని మండలం వచ్చేసి లోవకొత్తూరు, వెలమకొత్తూరు, అన్నవరం, హంసవరం లాంటి గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాలు కూడా వెంటనే కల్పించాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి రాజకీయ ముసుగులో సాగిస్తున్న అరాచకాలు, అవినీతి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రమణారెడ్డిపై నిప్పులు చెరిగారు. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందనే భయంతోనే రమణారెడ్డి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నాపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. అది ఎందుకనగా అంతకుముందు 2 రోజుల క్రితం రమణారెడ్డి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఫోన్లో. అన్న, ఎందుకు ఇదంతా రమణ, మన కామారెడ్డి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం, ఈ పంచాయతీ ఎందుకు, ఈ తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఇవన్నీ ఎందుకు, గతంలో మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నదమ్ములాగా ఏ విధంగానో ఆ విధంగా కామారెడ్డిని గంగా జమున తాయిట్ లెక్క డెవలప్మెంట్ చేయాలి. మీ బీజేపీ ఫండ్ సెంట్రల్ తీసుకొచ్చి సెబిల్ సాబ్ ఏమో రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డి అభివృద్ధికి పాటుపడదామని మాట్లాడడం జరిగింది. దానికి నువ్వేమన్నా అంటే, నువ్వు ఒకసారి ఫోన్లో కాదు వచ్చి మాట్లాడితే బాగుంటాయంటే, తర్వాత శ్రీధర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్ కూడా ఒకసారి వస్తే బాగుంటుంది అన్నా, ఫోన్లో ఎందుకని ఆయన కూడా అన్నాడు. సరే అని నేను తంపు పెడితే తంపుని ఏదో విధంగా తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేసిన కౌన్సిలర్ గారు, నూతన కౌన్సిలర్ గారు,
కానీ అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నారు. నేను దాడి చేసిన అని చెప్తున్నాను. మీ దానికి సాక్షులు కూడా ప్రెస్ సోదరులే. అక్కడ ప్రెస్ సోదరులు ఉన్నారు. నేను కారు తీసుకుపోయింది వాస్తవం, వాళ్ళ ఇంటి దగ్గర ఆపింది వాస్తవం. ఆపంగానే బీజేపీ కార్యకర్తలు ఒకటేసారి నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నా ఆత్మరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, షబ్బీర్ జిందాబాద్ అన్న వల్ల పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లడం జరిగింది. అక్కడే నా కారు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు నా కారుపై పెట్రోల్ పోసి ధ్వంసం చేయడం జరిగింది. దానివల్ల ఒకవేళ నేను కారులో ఉంటే నాపై దాడి చేస్తున్నాము. కానీ మీరు నన్ను రమ్మనని చెప్తే నేను సరే అని వచ్చిన. నాకు ఈ గోడుపుట్టి రాజకీయాలు నాకు తెలియదు. నిజాయితీగా నేను చేసే రాజకీయం గత 40 సంవత్సరాలను కాంగ్రెస్ పార్టీ ఉన్న నా వయసు ఎంత, నేను దాడి చేస్తా అంటే ఎవరైనా నమ్ముతారా? ప్రెస్ సోదరులారా అక్కడ ఉన్నారు. నా దగ్గర ఆచారాలు ఉన్నాయా, నా దగ్గర కట్టెలు కర్రలు ఏమన్నా ఉన్నాయా, రాళ్ళు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. నేను ఆయన విజ్ఞప్తి బయలుపెడుతున్నాను. రమణ విద్యార్థి గతంలో కాలేజ్ ఉద్యమం అప్పుడు వాళ్ళ ఫాదర్ మీదకి దాడి చేయడానికి విద్యార్థి సంఘాలు దాడి చేయడానికి పోతుంటే షబ్బీర్ అలీ మేమై వాళ్ళ ఫాదర్ రక్షణగా ఉన్నాం పెద్ద మనిషికి, అప్పటి సమితి ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారికి. నిర్మల్ జిల్లా బాయిన్సాలోని నేతాజీ నగర్ డ్రైనేజీ పూడికతో ఇంటిలోకి మురుగునీరు చేరుతుండడాన్ని గమనించిన 14వ వార్డ్ కౌన్సిలర్ ప్రవీణ్ వేగంగా స్పందించారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకే క్షేత్రస్థాయికి చేరుకుని మున్సిపల్ సిబ్బంది జేసీబీ సాయంతో పూడికను తొలగింపజేశారు. వార్డుల వారీగా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సత్వరమే స్పందించిన కౌన్సిలర్ను స్థానికులు అభినందించారు. నేను క్రాస్ అయింది క్రాస్ అయితేనే కానీ ఆ నీళ్ళు అనేది ఎత్తుకోవాలి. ఏం చేయాలంటే పెద్దకూరపాడు నియోజకవర్గం నేటి నుండి గుడారాల పండుగ హోసన్న మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 8వ తేదీ సాయంత్రం వరకు గుడారాల పండుగను ఘనంగా దేవుడి ఆశీర్వాదం నడుమ నిర్వహించనున్నట్లు పాస్టర్ అనిల్ తెలిపారు. బుధవారం పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలోని హోసన్న మినిస్ట్రీస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పండుగకు విచ్చేసే లక్షల మంది భక్తులకు భోజన వసతి అల్పాహారం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుందని అన్నారు. అమరావతి సమీపంలో లేమల్లె అన్న ప్రాంతంలో ఏర్పాటు చేయబడి ఉంది. ఈ 49వ అంతర్జాతీయ గుడారాల పండుగకి ప్రజలకి కావలసిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే సంపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. ఈ యొక్క గుడారాల పండుగ గత సంవత్సరం నుండి అంటే గత 47 గుడారాల పండుగలు గుంటూరులో జరుగుతూ వచ్చాయి. ఈ గత సంవత్సరం నుండి ఈ లేమల్లె దగ్గర ఏర్పాటు చేయబడి ఉంది. మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఎక్కువగా ప్రజలకి వసతులు గుడారాల పండుగ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ గుడారాల పండుగకి విశేష జన ప్రవాహం వస్తారని ఎదురు చూస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అలాగే మీకు కూడా మా మీడియా మిత్రుల ద్వారా ప్రేమ ఆహ్వానాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ హోసన్న మినిస్ట్రీస్ పరిచర్యలో, ముఖ్యంగా ఈ గుడారాల పండుగ పరిచర్యలో మరి మన మీడియా మిత్రుల సహకారం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారు చేసే ప్రయత్నాలు, వారు ఈ గుడారాల పండుగల గురించి ఆసక్తితో చేసే ప్రయత్నాలను బట్టి
మరి వారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ గుడారాల పండుగకి యథావిధిగానే లక్షల మంది ప్రజలు వస్తారని మేము ఆశిస్తూ ఎదురు చూస్తూ ఏర్పాట్లు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి వచ్చే ప్రజలకు కావలసిన మంచినీటి వసతుల్ని సమృద్ధిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4 రోజులు ఇక్కడే ఉండడానికి, పగలు ప్రజలు ఉండడానికి టెంట్లు వేసి నీడ ఇవ్వడానికి పెద్ద పందిరులు వేయడం జరిగింది. అలాగే సాయంత్రం మీటింగ్ కూడా ఓపెన్ గ్రౌండ్ మీటింగ్ జరుగుతుంది. పగలు పందిరులలో జరుగుతుంది, సాయంత్రం ఓపెన్ మీటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలకు కావాల్సిన వసతులు మనందరికీ తెలుసు. మంచినీళ్ళు చాలా ప్రాముఖ్యం. అనేక పాయింట్లు పెట్టి తగినంతగా ఏర్పాట్లు చేయాలని సిద్ధం చేసి ఉన్నాం. వచ్చే ప్రజలకి ఆహార వసతులు కూడా సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మందికి చక్కటి ఆహారం, శుభ్రమైన ఆహారం ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ఈ నీళ్లు, ఈ ఆహార విషయంలో ప్రతిరోజు ప్రతి పూట హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరగనున్న మహాకుంభాభిషేకం 2026 ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ గా గెలిచి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేపట్టిన ఇప్పా ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంగా మాధవి, స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పా ఉమారాణి పోటీ చేశారు. గత నెల 11న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రంగా మాధవిపై స్వతంత్ర అభ్యర్థి ఇప్పా ఉమారాణి కేవలం 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తేలింది. అనుమానం వచ్చి రీకౌంటింగ్ చేసిన అవే ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్పా ఉమారాణి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మేము ఏదో ఏంటంటే ఇది నేను 4th టైం అన్నా, అన్నీ కూడా చాలా దగ్గరలోనూ నాకు జరిగిన ఈ ప్రభావం. ఈసారి అయితే అన్న ఇది మొత్తం మన ఇప్పుడు వార్డు వాళ్ళందరూ కూడా అన్న మేము ఈరోజు ఏదో మేము ఇది చేస్తున్నాం. ఇంకోటి అన్న, అందరికి సహకరించిన వారికి అన్న వాళ్ళని భయభ్రాంతులు అనే మీ సంగతి చూస్తా వీళ్ళందరినీ ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా యాపిల్ గుర్తు మీద ఉన్నది. మళ్ళీ ఆయన పక్కల బొగ్గు గుర్తు మీద కానీ అదే కమలం అంటే అది మాకు సంబంధం లేదు సార్. ఐడి కార్డు ఉంది కదా. నీకేం జరిగింది అక్కడ 38 వార్డులో మా ముందు ఎన్నిక చేయబడిన నేను దేవుని నామమున ప్రమాణం చేసి
గంభీరంగా ప్రతిజ్ఞ చేయుచున్నది ఏమనగా మున్సిపల్ చైర్పర్సన్ గా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలిసిన ఏ విషయాన్నైనా నా విధులను సక్రమంగా నిర్వహించుటకు అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి గాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేయు వెల్లడించదని ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మంలో జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సీమా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గా డాక్టర్ పాలకుర్తి కృష్ణను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శ్రీనివాస్ పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాఠీలకు తూటాలకు ఎదిరించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణని ఆగం చేసిన రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఇచ్చి పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. 10 సంవత్సరాల ఉద్యమకాలను మర్చిపోయిన నాయకురాలు వచ్చినప్పుడు మేము అడిగినాం, అమ్మ నీ ఉద్యమ నాయకురాలకు మాకు గౌరవం ఉన్నది, కానీ ఇవాళ మళ్ళీ ఉద్యమకారులు ద్రోహం చేస్తా అంటే మళ్ళీ మేము ఒప్పుకో, నిస్వార్థంగా పనిచేయాలని చెప్పినాం. అది మేము చేసిన తప్పు. కాబట్టి సరే, మేమైతే ఉద్యమకాలము ఫోరం ఒక భావజాలం కోసం పనిచేస్తుంది. ఆ లక్ష్యం ఒకటే, ఉద్యమకాలని మర్చిపోయిన ఉద్యమకాలని ఐక్యం చేయడం చేసినాం. ఉద్యమకాల అంశాన్ని ఎజెండా చేసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఆ రోజు శ్రీధర్ బాబు గారిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాకే ఎంపీ ఉండే మల్కాజ్ కిందకి వస్తారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. ఆయన మొట్టమొదటి కోర్టులో కేసు ఏమని చెప్పడం జరిగింది. తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత సార్ ఇట్లా ఉద్యమకాలు వ్యతిరేకంగా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ అయినా మీరు మేనిఫెస్టోలో పెడితే మనకి మద్దతుగా వస్తారంటే శ్రీధర్ బాబు గారితో చర్చించండి, శ్రీధర్ బాబు గారితో చర్చించడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్నికలు చూసినాం మనం. దయచేసి ఇక్కడ మనకు పార్టీలు విమర్శించడం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉద్యమకారికి మేనిఫెస్టో పెట్టిన కూడా గెలిపించినాం. ఈ గత 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి తీసుకొస్తున్నాం. చిన్న చింతకుంట మండల మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కార్యక్రమంలో కౌకుంట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చందుగౌడ్, సీసీకుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోటా రాములు, సంతోష్ రెడ్డి ఆయన మీతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తపరిచారు. గ్రామ ప్రజలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ నా యొక్క శిరసు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే నా యొక్క బర్త్డే సందర్భంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం. మా ఆల వెంకటేశ్వరరెడ్డి గారి అనుచర నాయకులం అందరం కూడా ఆల వెంకటేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కేసీఆర్ గారి ముద్దు బిడ్డలం మేమందరం కలిసి, అదేవిధంగా మళ్ళా ఒక 2 సంవత్సరంలో ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావడం జరుగుతుంది. ఏ కార్యకర్త కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బైక్ సైలెన్సర్ల ధ్వంసం. అధిక శబ్దం చేస్తున్న బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేసిన జిల్లా పోలీస్ అధికారులు. అధిక శబ్దం చేస్తున్న బైక్ సైలెన్సర్లను వాడడం నిషేధమని, అటువంటి సైలెన్సర్లు వాడకం పట్ల కఠిన చర్యలు ఉంటాయని తెలిపిన ఏఎస్పీ చైతన్యరెడ్డి.
ద్విచక్ర వాహనాలు సౌండ్ పొల్యూషన్తో తిప్పుతున్నందున వారందరిపై ఫైన్ ఇంపోజ్ చేస్తూ వాటి యొక్క సైలెన్సర్లను మార్పించి సౌండ్ పొల్యూషన్ లేని సైలెన్సర్లను వాటికి బిగించి ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయో అటువంటి సైలెన్సర్లను ఈరోజు నిజాంసాగర్ చౌరస్తాలో టోటల్ 153 సైలెన్సర్లను రోడ్ రోలర్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరైనా కామారెడ్డి పట్టణం యందు ఎవరైనా సౌండ్ పొల్యూషన్ చేస్తూ తిరిగినట్టయితే వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవడమే కాకుండా ఈ యొక్క సైలెన్సర్లను ఇదే విధంగా మార్పిడి చేయించడం జరుగుతుందని చెప్పేసి కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా కామారెడ్డి పట్టణ పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి విడుదలైన సందర్భంగా ఉత్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ సిపిఐ నాయకులు కార్యకర్తలు పూలమాలలు శాల్వాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. క్యాతాన్పల్లి కూడా 22 స్థానాలకు ఎలక్షన్ జరిగాయి. బీఆర్ఎస్ 14 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 7 స్థానాలు గెలిచాయి. మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు నిర్మిస్తున్న భవనాలను వదిలిపెట్టి పేదల గుడిసెలను కూల్చివేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అనుమతించిన నిర్మాణాలను ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూసీ రివర్ బెడ్ లో ఉన్న కొందరు పెద్దల భవనాలు నిబంధనలకు విరుద్ధంగా 5 మీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ శివారులోని పేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం అన్యాయమని అంటున్నారు. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్న ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై సమానంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని ప్రకటించింది. Justice! 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 Justice!
అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ళ బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం అల్టిమేట్గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తుంది మూసీ, అది లిటరలీ రివర్ బెడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో కంటిన్యూ అవుతుంది, పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కూలిపోయినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ధైర్యంగా ఉండాలి, మేమంతా మీ పక్షాన ఉంటాం. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో మూసీ పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ళ ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇది అన్యాయం, అక్రమం, దారుణం. మేం మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది ఏంటో హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి. ఇవాళ కాకపోతే రేపన్నా బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ ఒక్క 2-3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్లతో కలిసి వార్డులలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి గడప గడప సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించిన వార్డు కౌన్సిలర్ గోపా సుజాత, చిన్న రమేష్ ఈ సందర్భంగా వార్డులలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ వార్డులలో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వ్యక్తి తన చేతికి ఉంచుకొని ఏ వాడకు వెళ్తున్నారో ఒక కాపీ పైన ఉంచుకొని ఆ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చెప్పినప్పుడు రాసుకోవాలి. అది ఏ వాడ వాళ్ళకి ఏమేమి పనులు చెప్పాలో ఆ పనులు అప్పగించాలి. మాపై నమ్మకం ఉంచి మాకు టికెట్ ఇచ్చి మీరు ఆశీర్వదించి ప్రజలకు పంపిన ప్రేమ్ సాగర్ రావు గారికి మరి సురేఖ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఓటేసి 15 వాళ్ళు మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఏంటి అంటే ప్రతి వార్డు సమస్యలు ఏంటి, ఇప్పటివరకు 7 వార్డులు అయినాయి, ఇది 15 వార్డు తిరుగుతున్నాం. ప్రతి వార్డుకు డ్రైనేజ్ సమస్య ఉందా, సీసీ ఎక్కడెక్కడ అవసరం పడతాయి, స్ట్రీట్ లైట్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నది ప్రతి ఇంటికి తిరిగి తెలుసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. వారు మాకు ప్రజల సుఖ సమస్యలు చెప్పుకుంటూ మాకు ఈ సమస్య ఉంది ఇక్కడ తీర్చాలని వాళ్ళు కోరుతున్నారు. దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. ప్రతి సమస్య ఏదున్నా కానీ మేము తీరుస్తాం. ప్రేమ్ సాగర్ రావు గారికి ఇంకా కొద్దిగా మాకు ఫండ్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మొన్నటికి మొన్న మన 15వ వార్డు టీచర్స్ కాలనీలో 50 లక్షలతో సీసీఎన్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అవి సరిపోకపోతే ఇంకా సారసుగా మేము కోరడం జరుగుతుంది. ఈ మా తోటి వచ్చిన కౌన్సిలర్లకు మరియు మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. జరిగింది. మరి ఈరోజు సుజాత రమేష్ గారి వాడు జరిగింది. మరి ఈరోజు గౌరవ ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి వార్డు తిరగాలి, ప్రతి వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. ఏ వార్డులో ఏ సమస్యలు ప్రతి 15 వార్డులో తిరిగి 15 వార్డు కౌన్సిలర్లతో 15 వార్డులో తిరిగి ఏ వార్డుకైతే డ్రైన్ కావాలనో, ఏ వార్డుకైతే నాలి మోరి ఎలాంటివి కావాలనో, బల్బులు కావాలనో, స్తంభాలు కావాలనో, వీధి ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేపు పొద్దున జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో మరి మేము తిరగకపోతే సమస్యలు అనేది తెలియదు కాబట్టి మరి ఈరోజు తిరుగుకుంటూ పోయి రేపు కౌన్సిల్ మీటింగ్లో చర్చించి ఏ వార్డుకు ఏ అభివృద్ధి చేయాలి, ఏ వార్డుకు ఏ డ్రైనేజ్ చేయాలి, వర్కర్లు తక్కువ ఉన్నారు కాబట్టి మరి పెద్దలు గౌరవనీయులు మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ప్రతి వార్డు కౌన్సిలర్ తప్పకుండా
8:30 కంటే 8:30కి ప్రతి 11 వాళ్ళ కౌన్సిలర్ అందరం కలిసి తిరుగుతున్నాం. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు తిరుగుతున్నాం. మరి ఈరోజు లక్షపేటను ఎమ్మెల్యే గారికి మున్సిపాలిటీని రంగరంగ వైభవంగా చేసి ఒక మార్పు తేవాలని ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. కాబట్టి మరి అట్లాంటి పెద్దలకు మనసులో సపోర్ట్గా ఉండి ఎన్నంటుండి మన వార్డు సమస్యలు తెలుసుకొని ప్రతి వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకొని సార్లు తీసుకపోతే మున్సిపాలిటీలో ఉన్న 15 వాళ్ళు అభివృద్ధి చెందుతాయని నేను కోరుకుంటూ